నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. గత 23 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ మరియు మేనేజ్మెంట్లో బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్, కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యాసంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 27,000 మందికి పైగా దేశ విదేశాలలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, కార్పొరేట్ హాస్పిటల్స్, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకానగర్, సాగర్ నగర్, అలాగే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మియాపూర్, అమీర్పేట్లలో మొత్తం 5 క్యాంపస్లను సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, 10th ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలామంది అసలు 10th స్టూడెంట్స్ అయితే ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది ఏంటి అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏ కోర్సులు అందిస్తుంది సార్? 10th తర్వాత అండి వాళ్ళ రోజున హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు అన్న అంటే అవేర్నెస్ చాలామంది స్టూడెంట్స్కి లేదండి. అలాగే పేరెంట్స్ కూడా తెలియదు ఇంటర్మీడియట్ లెవెల్లోనే హోటల్ మేనేజ్మెంట్ ఉందని చెప్పి. సో ఇంటర్లో హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, అది ఇంటర్ బోర్డు వాళ్ళే ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్, వొకేషనల్ ప్రోగ్రామ్ అనమాట. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఈ ప్రోగ్రామ్ మూలంగా ఏంటంటే ఉపయోగాలు ఏంటంటే మెయిన్గా ఎవరైతే డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్లోనే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వై? బికాస్ ఇంటర్ అంటే ఎలా చెప్పాలి, కొంచెం అర్థమైనది చెప్పాలి అంటే ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంపీసీ ఎందుకు చదువుతారండి? బికాస్ ఇట్స్ ఎ కనెక్టెడ్ ప్రోగ్రామ్. ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళు బైపీసీ ఎందుకు చదువుతారంటే ఇట్స్ ఎ కనెక్టెడ్ ప్రోగ్రామ్. సో ఎంబీబీఎస్ చదవాలి అంటే బైపీసీ అర్హత ఉంటుంది అనమాట, బైపీసీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంజనీరింగ్ చేయాలంటే ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఇంటర్లో ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, కానీ బెటర్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తేనే బెటర్, ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్సో 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ అండి. ఈ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ తర్వాత డిగ్రీ కంపల్సరీగా చదవాల్సిన అవసరం ఉంది. సో డిగ్రీను హోటల్ ఇంటర్ కలిపి మొత్తం 5 సంవత్సరాలు. కానీ మన దగ్గర ఒకేసారి జాయిన్ అయినప్పుడు 4 సంవత్సరాలు మాత్రమే ఈ కోర్స్ ఉంటుంది. 4 సంవత్సరాలు మాత్రమే స్టూడెంట్స్ కాలేజ్కి వస్తాడు. 4 సంవత్సరాలు మాత్రమే పేరెంట్స్ ఫీజెస్ పే చేస్తారు. 5వ సంవత్సరం కంప్లీట్గా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ హోటల్లో ఇవ్వటమే కాకుండా ప్లస్ స్టైఫండ్ కూడా పే చేస్తారండి. అలా 5 years కంప్లీట్ అయిపోయిన పిల్లలకి ఇవాళ రోజున ఇండియాలో ప్లేస్మెంట్స్ అయితే కనుక 30,000 నుంచి 40,000 అంటే సంవత్సరానికి 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలకి వస్తుందండి. ఇది 4 years 5 years తర్వాత కాబట్టి గ్యారంటీగా మనం చెప్పగలుగుతాం 40,000 నుంచి 50,000 రూపాయలు గ్యారంటీగా శాలరీస్ వస్తాయి. అంతకంటే ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ మాత్రం అనమాట. అదే అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అయితే ఇవాళ రోజున ఇయర్లీ ప్యాకేజ్ అరౌండ్ 20 lakhs ప్యాకేజ్ ఉందండి. అదే ఒక 5 years తర్వాత అయితే కనుక గ్యారంటీగా 30 lakh ప్యాకేజ్ ఉంటుంది మనం చెప్పగలం. ఎందుకంటే టూరిజం అన్నది రోజు రోజుకి అభివృద్ధి చెందేదే. హోటల్స్ అనేవి రోజు రోజుకి పెరిగాయి, రెస్టారెంట్స్ రోజు రోజుకి పెరిగాయి. అలాగే పబ్స్ కానీ బార్స్ కానీ దీనికి హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, టూరిజం కంపెనీస్ అవ్వచ్చు, టూరిజం ట్రావెల్ కంపెనీస్ అవ్వచ్చు, అలాగే హెల్త్ రిసార్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ రోజు రోజుకి అభివృద్ధి చెందేవి కానీ తగ్గేది కాబట్టి అందుకని పిల్లలకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. సార్, కొత్తగా మీరు బీఎస్సీ ఏఏ అలాగే డేటా సైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, దీనివల్ల కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి సార్? స్కోప్ ఎలా ఉంటుంది? మనం లాస్ట్ 2-3 years నుంచి మనం వింటానే ఉన్నామండి డేటా సైన్స్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఎవ్రీబడి ఆర్ టాకింగ్ అబౌట్ దెమ్ అనమాట. అంటే ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి. సో మాట్లాడుతున్నారు అంటే దాంట్లో ఏదో బజ్ ఉంది. ఆ బజ్లో అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, అలాగే కంపెనీస్ ఎక్కువ వస్తాయి, డేటా సెంటర్స్ ఆల్రెడీ చాలా వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏఐని దృష్టిలో పెట్టుకుని చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, ఇంకా ముందు ముందు ఇంకా వస్తాయి. సో సాఫ్ట్వేర్ టూల్స్లో ఏఐ ఒక ముఖ్యమైన భాగం అండి ఇవాళ రోజున. సో అందుకనే ఈ ప్రోగ్రాము అంటే లాస్ట్ ఇయర్ దాకా ఓన్లీ ఇంజనీరింగ్లోనే ఈ కోర్సెస్ ఉండేవి అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఇప్పుడు డిగ్రీ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా అభినందనీయం. యూజీసీ కానీ యూనివర్సిటీస్ కానీ మనం వెంటనే ఈ అఫిలియేషన్స్ తీసుకుంటాం జరిగింది. ఇప్పుడు పిల్లలు ఇది 3 years ప్రోగ్రామ్ అనమాట. 3 years ప్రోగ్రామ్ ఏంటంటే వీళ్ళు ఎవ్రీ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ నుంచి చదువుకుంటూ వర్క్ కూడా చేస్తూ ఉంటారండి. అంటే
4 months కాలేజ్కి వచ్చి చదువుకుంటే 2 months డేటా సెంటర్స్కి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్కి కానీ లేకపోతే టెక్ కంపెనీస్కి కానీ పంపించి వీళ్ళకి ఇంటర్న్షిప్ చేపిస్తాం. దాని మూలంగా అక్కడ కొత్తగా వచ్చే టెక్నాలజీని వీళ్ళు వెంటనే నేర్చుకుంటూ ఉంటారు, వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. సార్ కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి దీపిక గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే దీపిక గారు. సార్ నాకు ఇంటర్లో బైపీసీ 90% వచ్చింది. సూపర్ అమ్మా. న్యూట్రిషన్ చేద్దాం అనుకుంటున్నా, ఫీజు ఏమైనా తగ్గుద్దా సార్? డెఫినెట్గా అమ్మ. మా కాలేజీలో బాగా చదువుకునే పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ బైపీసీ పిల్లలకి చాలామందికి 80%, 85%, 90%, 95%, 98% వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ ఏంటంటే చాలా బాగా చదువుకునే పిల్లలు బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ఓన్లీ బైపీసీ పిల్లలనే కాదమ్మా, ఏ కోర్సు మన దగ్గర జాయిన్ అయ్యే ముందు ఏ కోర్స్ చేసినా కానీ ఆ కోర్సులో 90% వస్తే కనుక 90% అండ్ అబవ్ వస్తే 1 lakh దాకా ఫీజులో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది. అదే 80% వస్తే కనుక 50,000 దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే ఫీజు డిస్కౌంట్సే కాదు, అర్హులైన పిల్లలందరికీ గవర్నమెంట్స్ కూడా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవ్వచ్చు, తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కూడా ఇస్తుందమ్మా. సో అలా మీరు అర్హులైతే కనుక ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, వైట్ కార్డ్, వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళైతే కనుక మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా సంవత్సరానికి 50,000 దాకా వస్తుంది. అలాగే మీకు లోన్స్, బ్యాంక్ లోన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా కాలేజ్ వైపు నుంచే ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తాం కాబట్టి మంత్లీ అరౌండ్ 5,000 to 6,000 రూపీస్ ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సార్ మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, సానియా గారు. గుడ్ ఈవినింగ్ అండి, సార్తో మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు సానియా అండి. నమస్తే సానియా గారు. పాపది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. నేను టీవీ షో చూసాను. ఓకే అండి. అదే హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది తనకి ముందు నుంచే. ఓకే అండి. ప్లేస్మెంట్ సార్ ఎలా ఉంటాయి సార్? చాలా బాగుంటాయండి. ఎస్పెషలీ ఆడపిల్లలకి వాళ్ళ రోజున హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఎయిర్వేస్, ఎయిర్లైన్స్లో అద్భుతమైన అవకాశాలు. మగపిల్లలతో పోలిస్తే ఎక్కువ జీతాలు, శాలరీస్ చాలా మంచి శాలరీస్తో తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా లిమిటెడ్గా హోటల్ మేనేజ్మెంట్ చదివిన పిల్లలు ఉంటారు, ఈ ప్రొఫెషన్కి వచ్చే పిల్లలు ఉంటారు అనమాట. అలాగని చెప్పి ఈ ప్రొఫెషన్లో సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా బాగుంటాయి. కార్పొరేట్ కంపెనీస్లో కూడా జాబ్స్ వస్తాయి. 5 star హోటల్స్ అంటే మన కాలేజీలో చదివితే కంపల్సరీగా 5 star హోటల్సే. అంటే 5 star హోటల్స్ అంటే మీకు హైదరాబాద్లో తీసుకుంటే హయత్, మ్యారియట్, లీ మెరిడియన్, ఐటీసీ కాకతీయ, తాజ్ కృష్ణ ఇలాంటి హోటల్స్లోనే మీకు జాబ్స్ వస్తాయండి. సో అలాంటి జాబ్స్ వచ్చే ప్లేసెస్లో ఎంత సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుందో కూడా మీరు ఆలోచించవచ్చు. డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. పిహెచ్ఎం చదివిన పిల్లలకి బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటారు. ఇంటర్మీడియట్ తర్వాత చదివే ప్రోగ్రామ్ అనమాట. ఇది 3 years. 3 yearsలో 2.5 years మాత్రమే కాలేజ్కి వస్తారు. 6 months కంప్లీట్గా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మీకు ఒక కంపల్సరీగా 5 star హోటల్లో ఇస్తాం కాబట్టి ఫుడ్ అండ్ అకామిడేషన్ హోటల్లో ఇచ్చి ప్లస్ స్టైఫండ్ కూడా పే చేస్తారు. అలా 3 years కంప్లీట్ అయిపోయినాక ప్లేస్మెంట్ విషయానికి వచ్చేప్పటికి మినిమం సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు నెలకి సంవత్సరానికి వచ్చే ప్యాకేజ్ మీకు ఇప్పించడం జరుగుతుంది. అదే విదేశాలు అయితే కనుక 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల సంవత్సరానికి ప్యాకేజెస్ ఉంటాయండి. చాలా చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ ఆడపిల్లలకి. ఇంకా దీనికంటే బ్రహ్మాండమైన శాలరీసే ఉంటాయి కానీ తక్కువ మాత్రం ఉండవు. అలాగే రోజు రోజుకి బెటర్మెంట్ అవుతుందండి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి ఇంకా మంచి జీతాలు, మంచి పొజిషన్స్ వస్తున్నాయి. సో ఏమాత్రం ఆలోచించవద్దండి. పిల్లలకి నచ్చితే మాత్రం వెంటనే జాయిన్ చేయండి. ఎస్ సార్, దీని కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు ఆడపిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పేరెంట్స్ కొంతవరకు మొగ్గు చూపరు. ఎందుకంటే ఎలా ఉంటుంది సేఫ్ అండ్ సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు డౌట్ రేస్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు సార్? సింపుల్ అండి. అంటే ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీ మనందరికీ తెలుసు. మైక్రోసాఫ్ట్ అనగానే చాలా పెద్ద కంపెనీ అని మనం అనుకుంటాం. అలాగే బికాజ్ ఇట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ. అలాగే కొన్ని కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, అలాగే టాటాస్, టీసీఎస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు. ఇలాంటి కంపెనీస్ గురించి చెప్పంగానే అండి మనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అమ్మా అంత పెద్ద కంపెనీలో ఉద్యోగాలా అని చెప్పి. సేమ్ అంటే రిప్లికా అండి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇలాంటి బ్రాండెడ్ కంపెనీస్ ఎలాంటి పేరున్నాయో హోటల్ ఇండస్ట్రీకి వచ్చేపాటికి హయత్, మ్యారియట్, హిల్టన్, హయత్, లీ మెరిడియన్, అలాగే ఐటీసీ, తాజ్ ఇవన్నీ కూడా సేమ్ బ్రాండ్స్. అంటే మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ ఎంత పెద్ద బ్రాండ్స్, హోటల్ ఇండస్ట్రీకి వచ్చేపాటికి ఈ ఎంత పెద్ద బ్రాండ్స్ అనమాట. ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్రాండ్స్. లైక్ మైక్రోసాఫ్ట్ ప్రతి దేశంలో అంటే బాగా అభివృద్ధి చెందే దేశాలు ఎలా ఉంటుందో, గూగుల్ కంపెనీ ఎలా ఉంటుందో, అలాగే టీసీఎస్ ఎలా ఉంటుందో, అలాగే ఈ హోటల్స్ కూడా ప్రతి కంట్రీలో ఉంటాయి అనమాట, అభివృద్ధి చెందిన కంట్రీస్లో.
సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదండి. ఇంకా అసలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. జనరల్ డ్యూటీస్ ఉంటాయి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా ఉంటాయి, అలాగే 10 నుంచి లేకపోతే 6 దాకా ఉంటాయి. అంతేగాని సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ హోటల్స్. సన్ ఇంటర్నేషనల్లో చదివితే అదే గొప్పతనం అండి. అంటే మీకు బ్రాండెడ్ హోటల్స్ తప్పితే యూ ఓంట్ గో టు అన్బ్రాండెడ్ హోటల్స్ అనమాట. 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ డీలక్స్ హోటల్స్, విదేశాల్లో అయితే 7 స్టార్ హోటల్స్లోనే ఉద్యోగాలు వస్తాయి. సార్ మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, అనురాగ్ రెడ్డి గారు. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. నమస్కారం అండి. సార్ మీ సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది సార్. సిగ్నల్ సరిగ్గా లేదు, కొంచెం వాయిస్ కట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తారా? సార్ హలో సార్, చెప్పండి సార్. సార్ మరో కాలర్, హలో, డిస్కనెక్ట్ అయింది సార్. మరో కాలర్ ఉన్నారు, అనుష గారు ఉప్పల్ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. డౌట్ ఏంటో సార్. నమస్తే అనుష గారు. సార్ మా పాపకి బైపీసీ చేసింది సార్. తను బీబీఏలో ట్రావెల్ అండ్ టూరిజం చేద్దాం అనుకుంటుంది. ఓకే అండి. అది అసలు సక్సెస్ అవుతుందా పర్వాలేదా అని డెఫినెట్గా అండి, చెయ్యాలా ఉంటాయి. డెఫినెట్గా అండి. హోటల్ మేనేజ్మెంట్ కానీ బీబీఏ కానీ చేయాలి అంటే డిగ్రీలో ఇంటర్లో ఏది చేసినా, బైపీసీ చేసినా, ఎంపీసీ చేసినా, సిఈసీ చేసినా, 3 years డిప్లొమా చేసిన, 12th సిబిఎస్ఈ నుంచి 12th చేసిన, ఏదైనా మీరు డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఈ బీబీఏ చేయొచ్చండి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. బీబీఏ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్, అసలు దాంట్లో డౌటే లేదండి. ఎందుకంటే దాంట్లో ఉండే కోర్ సబ్జెక్ట్స్ వచ్చేపాటికి మీకు ఐటీ కానీ, మార్కెటింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ఫైనాన్స్ కానీ ఉంటాయి. సో ఈ 4 సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి టోటల్గా 36 సబ్జెక్ట్స్ వీటి చుట్టూతోనే మీకు ఉంటాయి అన్నమాట. వీటి చుట్టూతోనే మీరు చదువుకుంటూ ఉంటారు, పిల్లలు నాలెడ్జ్ పెంచుకుంటారు. ఈ 4 డిపార్ట్మెంట్స్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా మీరు ఏదన్నా ఆర్గనైజేషన్ చూసుంటారా? 100% చూడరండి. ఎందుకంటే ఈ 4 డిపార్ట్మెంట్స్ ప్రతి ఆర్గనైజేషన్స్కి 4 పిల్లర్స్ లాంటివి అనమాట. సో అందుకని బీబీఏ చదివిన పిల్లలైనా, ఎంబీఏ చదివిన పిల్లలైనా, ఏ కంపెనీలైనా, అది హోటల్ అవ్వచ్చు, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వచ్చు, కార్పొరేట్ కంపెనీస్ అవ్వచ్చు, ఎలాంటి కంపెనీస్లో అయినా ఈ 4 డిపార్ట్మెంట్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి బీబీఏ, ఎంబీఏ చదివిన పిల్లలకి గ్యారంటీగా ఈ ఆర్గనైజేషన్స్లో, అన్ని ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే దానికి తగ్గట్టు, ఆ ఆర్గనైజేషన్కి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నావా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో చదవాలి, రిలయన్స్లో ఉద్యోగం చేయాలి అనుకున్న స్టూడెంట్కి ఆ రిలయన్స్ ఆర్గనైజేషన్ కావాల్సిన క్వాలిటీస్ పెంపొందించుకోవాలన్నమాట. అలాంటి క్వాలిటీస్ అంటే ఏంటి? మంచి పర్సనాలిటీ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. అంటే కంపల్సరీగా అలాంటి ఆర్గనైజేషన్స్కి చదువుకునేటప్పుడే మంచి ఇంటర్న్షిప్స్ కూడా చేయాలి అలాంటి ఆర్గనైజేషన్స్లో. సో మేము అలాంటివి ప్రొవైడ్ చేస్తాం, మన కాలేజ్ నుంచి అలాంటివి ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి స్టూడెంట్స్ ఆ ఆర్గనైజేషన్కి తగ్గట్టు మౌల్డ్ అయిపోతారు. కాబట్టి ఆర్గనైజేషన్లో ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది. రాగానే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాడు. పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జీతాలు బాగా పెంచుతారు, అలాగే ప్రమోషన్స్ కూడా బాగా ఇస్తారండి. కాలర్ అనురాగ్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే అండి, అనురాగ్ రెడ్డి గారు చెప్పండి. సార్ నాది బైపీసీ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే అండి. సార్ నాకు ఏ డేటా సార్? ఓకే అండి, తప్పకుండా అండి. మీకు ఏఐ డేటా సైన్స్ అన్నది 3 years డిగ్రీ ప్రోగ్రాము. కానీ ఈ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడానికి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్గా ఉంటుందండి. మీరు బైపీసీ చదివారు అంటున్నారు కాబట్టి ఒక్కసారి కాలేజీకి రండి. హైదరాబాద్లో మనకి రామ్నగర్లో ఒక కాలేజ్ ఒకటి ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర. అలాగే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక కాలేజ్ ఉంది. అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఒక కాలేజ్ ఉందండి. ఈ 3 కాలేజీల్లో ఏ కాలేజ్ మీకు దగ్గర లొకేషన్ పరంగా ఏది అనుకూలంగా ఉంటే ఆ కాలేజ్కి సండే అయినా హాలిడేస్ అయినా మీరు రావచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా కాలేజ్ ఓపెన్ చేసి ఉంటుంది. ఎందుకంటే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే బైపీసీ చదివిన పిల్లలకి మీ యొక్క నాలెడ్జ్ ఏంటి, బైపీసీలో మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది, ఈ ఇటుపక్కకి మీరు డేటా సైన్స్ వైపు రాగలరా రాలేరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూకపోగలరా లేదా అన్నది కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. బట్ డెఫినెట్గా మీకైతే కనుక సీట్ అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. బట్ మీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి.
సార్, ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది రెగ్యులర్ డిగ్రీ కిందకి వస్తుందా? అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనం గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్లా అనే ఒక డౌట్ అనేది చాలా మందిలో ఉంది సార్. సో మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్ అండి. ప్రతి పేరెంట్కి ప్రతి స్టూడెంట్కి ఈ డౌట్ ఉంటుంది అనమాట. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇదేదో రెగ్యులర్ డిగ్రీ కాదు, ఇది చదివితే మనకి ఓన్లీ హోటల్స్లోనే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే రెస్టారెంట్స్లో ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే పబ్స్లో ఉద్యోగాలు వస్తాయి, ఇంకా వేరే ప్లేసెస్లో రావనుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్ లైక్ ఎనీ అదర్ డిగ్రీ. BA, BCom, BSc ఎలా చదువుతారో ఇది కూడా BSc హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అండి. ఈ ప్రోగ్రామ్ కూడా రెగ్యులర్ 3 years డిగ్రీ ప్రోగ్రామే. ఇది కూడా రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి చదువుకోవాల్సిందే, కానీ ఇది ప్రొఫెషనల్ కోర్స్ మూలంగా దీనికి ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి. చదువు అంటే థియరీ క్లాసెస్ కంటే కూడా ప్రాక్టికల్ క్లాసెస్ కొంచెం డామినేట్ ఎక్కువ చేస్తాయి. సో 40% థియరీ ఉంటే 60% ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ రెండిట్లో చదువుని ప్రాక్టికల్స్ని ఓన్లీ ప్రాక్టికల్స్ చేసేసి కాలేజీలో సరిపెట్టుకుంటే అంటే కనుక అంత ప్రాక్టీస్ చేయలేరు అనమాట. సో అందుకనే మనం హోటల్స్కి ఈవినింగ్ హోటల్స్కి పంపిస్తాం 3 to 4 hours. కంపల్సరీగా హయత్కి కానీ, తాజ్ కృష్ణకి కానీ, మ్యారియట్కి కానీ, లీ మెరిడియన్ కానీ పంపించి వాళ్ళకి ఇంటర్న్షిప్ చేపిస్తాం అనమాట. ఈవినింగ్ సర్టెన్ టైం 3 to 4 hours. అప్పుడు వాళ్ళకి రోజుకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా పే చేస్తారండి. ఊరికే పని చేయించుకోరు ఏ హోటల్లో కూడా. అంటే నెలకు వచ్చేపాటికి 30,000 నుంచి 35,000 రూపాయల దాకా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ చదువుకునేటప్పుడే డబ్బులు సంపాదిస్తాడు. దాని మూలంగా మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే ఇది రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు సివిల్స్కి అయినా కానీ, అంటే IAS, IPS అవ్వాలన్నా కానీ ఏ గవర్నమెంట్ జాబ్కైనా అర్హత అండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అండ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ నుంచి వస్తుంది కాబట్టి. సార్, మంచి పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్, బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి స్పెషల్గా ఏమైనా స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజులో తగ్గింపు అలాంటివి ఏమైనా ఉంటాయి? డెఫినెట్గా అండి. ఇవాళ రోజున ఇందాక నేను చెప్పాను కదా, గవర్నమెంట్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయండి. అంటే గవర్నమెంట్స్ చదువుకుంటాక అర్హత ఉన్న పిల్లలు, ఇష్టం ఉన్న పిల్లలకి ST, SC, BC, మైనారిటీ, వైట్ కార్డ్, వీకర్ సెక్షన్ వాళ్ళకి గవర్నమెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నాయో అలాగే బాగా చదువుకునే పిల్లలకి, మంచి మార్కులు వచ్చే పిల్లలు కూడా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఒక రీజియన్ కానీ, రిలీజియన్ కానీ దృష్టిలో పెట్టుకోకుండా, ఒక క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ దృష్టిలో పెట్టుకోకుండా 90% అబవ్ అంటే మన దగ్గర జాయిన్ అయ్యే ముందు ఎడ్యుకేషన్లో 90% అబవ్ వచ్చిన పిల్లలకి ₹1,00,000 దాకా ఫీజు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 80% వచ్చిన పిల్లలకి దగ్గర 50,000 దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అలా బాగా ఎంకరేజ్ చేస్తాం. అదే కాకుండా మన ప్రోగ్రామ్స్, మన దగ్గర డిగ్రీ ప్రోగ్రామ్స్ అయినా, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా అన్నీ కూడా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. సన్ ఇంటర్నేషనల్ ఈజ్ ఓన్లీ కాలేజ్ విచ్ ఈజ్ ఆఫరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ పాస్ట్ 23 years నుంచి అండి. ఈ ప్రోగ్రామ్ మూలంగా బెనిఫిట్స్ ఏంటంటే చదువుకునేటప్పుడే స్టూడెంట్ ప్రాక్టికల్స్తో పాటు చదువుకునేటప్పుడే ఆ ప్రాక్టీస్ అంటే కంపెనీస్కి వెళ్ళి అతను స్కిల్ డెవలప్ చేసుకుంటానికి కంపెనీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే రియల్ టైం వర్క్ చేస్తూ ఉంటాడు ప్రతి స్టూడెంట్ ఏ కోర్స్ చదివినా కానీ. దాని మూలంగా మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ రావడమే కాకుండా ప్రతి స్టూడెంట్కి 5,000 నుంచి 30,000 దాకా మంత్లీ స్టైఫండ్ సంపాదిస్తున్నాడు. అంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంటే సంవత్సరానికి దగ్గరగా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు చదువుకునేటప్పుడే సంపాదిస్తున్నాడు. ఆ అవకాశం కాలేజ్ పరంగా మనమే ఇప్పించడం జరుగుతుంది అనమాట స్టూడెంట్కి. సన్ ఇంటర్నేషనల్ ఇస్ ఓన్లీ కాలేజ్ విచ్ ఈస్ ఆఫరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. ఎందుకు అంటే మేము ఫస్ట్ డే వెన్ వి స్టార్టెడ్ అవర్ కాలేజ్ అంటే 23 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అప్పుడే మేము అనుకున్నాం అనమాట, మన కాలేజీలో చదివే పిల్లలకి ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉండాలి, ఒక ఎక్స్ట్రాగా ఒక నాలెడ్జ్ రావాలి. అంటే ఏం చేయాలి అంటే చదువు ఒకటి చెప్పడమే కాదు, క్లాస్ రూమ్స్ మధ్యలో ఈ చదువుకున్న దాన్ని, నేర్చుకున్న ప్రాక్టికల్స్ని వీళ్ళు ప్రాక్టీస్ రూపంలో వీళ్ళు రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ఎక్స్పర్ట్స్ అవుతారు, స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా 100-200 రూపీస్ స్టైఫండ్, డైలీ స్టైఫండ్తో స్టార్ట్ అయింది. ఇవాళ రోజున 1,000 రూపీస్ నుంచి 1,200 రూపీస్ డేకి స్టైఫండ్ సంపాదించే స్థాయికి పిల్లలు ఎదిగారు. సార్, పేరెంట్స్ ఎవరైనా ముందుగా వాళ్ళ పిల్లల్ని ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తున్నారు అంటే క్యాంపస్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది ఆలోచిస్తారు. సో మీ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలు ఏంటి సార్? డెఫినెట్గా అండి. అంటే మన దృష్టి ఎలా ఉంటుందంటే కాలేజ్ పరంగా మనం ఎలా ఆలోచిస్తామంటే స్టూడెంట్ మన దగ్గరికి చదువుకుంటాకు వచ్చేది మధ్యలో 3 సంవత్సరాలు. అంటే అతను ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ చదువుతాడు, డిగ్రీ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. లేదంటే డిగ్రీ తర్వాత మన దగ్గర మాస్టర్స్కి వస్తాడు 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. సో మధ్యలో మనం ఇచ్చే 3 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ 40 years అతనికి ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ మనం కాలేజీలో ఇవ్వగలగాలి. అంటే ముందే మనం అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే కనుక అతను
అతనికి ఉద్యోగానికి వెళ్ళినాక అక్కడ అట్మాస్ఫియర్ కొత్తగా అనిపించకూడదు, అక్కడ వాతావరణం కొత్తగా అనిపించకూడదు, అక్కడ ఎంప్లాయీస్ కొత్తగా అనిపించకూడదు అన్న ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ దిస్ అండి. అంటే మన ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే ఎంటర్ అయిన దగ్గర నుంచి క్లాస్ లాబీ దగ్గర నుంచి లైబ్రరీ దాకా ఇట్ ఇస్ టోటలీ ఎయిర్ కండిషన్ అండి. వీ గివ్ సూట్స్ టు ద స్టూడెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఛార్జ్ చేయమన్నట్టు. యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, షూ, సాక్స్, బెల్ట్, టై అన్నీ మనం వేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా అలా ఒక మంచి ఎగ్జిక్యూటివ్స్ లాగా తయారవ్వాలన్నమాట. అలాంటి యూనిఫామ్స్ వేసుకోవాలి, ఆ యూనిఫామ్స్కి అలవాటు పడాలి. వై? బికాస్ దే ఆర్ గోయింగ్ టు కార్పొరేట్ లైఫ్. ఆ కార్పొరేట్ లైఫ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అలవాటు ఉండాలి, ఆ అటైర్ వేసుకుంటాం అలవాటు ఉండాలన్నమాట. అలాగే బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, వాతావరణం అంటే ఎయిర్ కండిషనింగ్. అంటే ఇప్పుడు నవ్ యూ గో టు ఎనీ కార్పొరేట్ కంపెనీ, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ ఎయిర్లైన్స్, ఎనీ ఎయిర్పోర్ట్స్, దేర్ ఇస్ ఎయిర్ కండిషన్. సో ఆ ఎయిర్ కండిషన్కి అలవాటు పడాలి. సో ఇవన్నీ కూడా ఇవ్వటం మూలంగా ఏంటంటే స్టూడెంట్కి ఒక చదువు కంప్లీట్ అయ్యి ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినాక అతను కొత్తగా అనిపించకూడదు, అంటే ఇబ్బంది పడిపోకూడదు, అంటే అతనికి మొహమాటంగా ఉండకూడదు అనమాట. సో ఈ ప్లేస్ నాకు ఆల్రెడీ అలవాటైన ప్లేసే అన్న ఫీలింగ్ ఉండాలి. ప్లస్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మూలంగా ఏంటంటే మన కాలేజ్ అట్మాస్ఫియర్తో పాటు చదువుకునేటప్పుడు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్కి, ఆర్గనైజేషన్స్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతనికి అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడండి. సార్, మీ కాలేజ్లో చదివే స్టూడెంట్ని ఫ్రీ ఇంటర్నేషనల్ స్టడీ టూర్కి తీసుకెళ్లారంట, నిజమేనా సార్? ఇది 23 ఇయర్స్గా మా దగ్గర ఇప్పుడు దాకా పాస్ అయిన 27,000 స్టూడెంట్స్ని అడగచ్చండి. ఆల్ స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ విల్ బీ టేకెన్ ఫర్ ఎ ఫ్రీ ఇంటర్నేషనల్ స్టడీ టూర్. మేము కాలేజ్ స్థాపించింది కొన్ని కారణాలలో ఉన్నాయండి. అంటే చదువు పూర్తవగానే ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో, చదువుకునేటప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తెచ్చుకుంటాం కూడా అంత ఇంపార్టెంట్ అని మేము గమనించాం. చదువుకునేటప్పుడు ఇండస్ట్రీ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయడం మూలంగా, ఇండస్ట్రీకి వెళ్ళి ట్రైనింగ్ అవడం మూలంగా ఎంత ఇంపార్టెంటో ఇది కూడా ఒక కారణం అనమాట. అంటే ఇంటర్నేషనల్ టూర్ అన్నది కూడా ఒక కారణం. మన దగ్గరికి వచ్చినప్పుడు అండి పిల్లలకి సామాన్యంగా 80% ఆఫ్ ద పిల్లలకి పాస్పోర్ట్ ఉండదండి. అంటే 12th తర్వాత, ఇంటర్ తర్వాత వస్తారనమాట. పాస్పోర్ట్ కూడా ఉండదన్నమాట. పాస్పోర్ట్ ఎందుకు ఉండదంటే వాళ్ళకి అంత అవసరం అనిపించదు అప్పుడు దాకా. బట్ మన కాలేజీలో జాయిన్ అయ్యాక సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్కి వెళ్ళొచ్చు, ట్రైనింగ్కి వెళ్ళొచ్చు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు, ఇంటర్న్షిప్కి వెళ్ళొచ్చు. ఏదో కారణం మీద సెకండ్ సెమిస్టర్ నుంచి ఏదో కారణం మీద విదేశాలకు పంపిస్తామండి. అవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకుని, వీసా ఛార్జెస్ పెట్టుకుంటే వెళ్ళొచ్చు. ప్లస్ అక్కడికి వెళ్ళినాక 4 months, 5 months, 6 monthsలో వాళ్ళు చాలా డబ్బులు కూడా సంపాదిస్తారు ఇలా ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు అనమాట. అలాగే ఈ స్టూడెంట్స్కి ఇవన్నీ మిస్ అయినా కానీ, ఎక్కడైనా కానీ ఒక 10%, 15% స్టూడెంట్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి వెళ్ళలేదు, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు అంటే వాళ్ళకి కంపల్సరీగా మనం ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా మనం విదేశాలకు తీసుకెళ్తాం. అంటే సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, లేకపోతే మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, ఇలాంటి ప్లేసెస్కి 5 days నుంచి 7 days దాకా తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తామంటే మనకంటే బాగా టూరిజంలో, బిజినెస్లో అభివృద్ధి చెందిన దేశాలండి. అక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి అక్కడ ఉండే అంటే ఇండస్ట్రీ విజిట్ చేసినప్పుడు కానీ, హోటల్ విజిట్ చేసినప్పుడు కానీ, ఆ 7-star హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ దే గెట్ కాన్ఫిడెన్స్ ఆన్ దోస్ కెరియర్స్ అనమాట. అంటే నేను ఇంత ఫ్యూచర్లో నేను ఇలాంటి హోటల్స్లో వర్క్ చేస్తాను, నేను ఇలాంటి పొజిషన్లో ఉంటాను, నేను ఇంత జీతాలు తీసుకుంటాను అని చెప్పి వాళ్ళకి లైవ్గా వాళ్ళు చూస్తారు. సో ఆ ఎక్స్పోజర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ టైం పాస్పోర్ట్లో వీసా వచ్చి స్టాంపింగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ రావడం చాలా ఈజీ అవుద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి విదేశాలకు వెళ్ళొచ్చాడు కాబట్టి విదేశాల్లో ప్లేస్మెంట్ చాలా ఈజీ అవుద్ది. సో ఈ ముఖ్య కారణం అనమాట ఇవన్నీ కూడా. అంటే స్టూడెంట్కి ఎక్స్పోజర్ ఇవ్వడం చాలా ముఖ్యం అనమాట. ఇది హాలిడే కాదండి, దే విల్ గో ఫర్ సీరియస్ ఎడ్యుకేషనల్ టూర్ అనమాట. సార్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మనకి మొత్తం విశాఖపట్నంలో మొత్తం 2 క్యాంపసెస్ ఉన్నాయండి. ద్వారకానగర్ మెయిన్ రోడ్లో ఒక క్యాంపస్, అలాగే సాగర్ నగర్ బీచ్ రోడ్లో ఒక క్యాంపస్ ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో వచ్చేపాటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర రామ్నగర్లో ఒక క్యాంపస్ ఉంది. అలాగే అమీర్పేట్లో ఒక క్యాంపస్ ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఒక క్యాంపస్ ఉంది. టోటల్గా 5 క్యాంపసెస్. 5 క్యాంపసెస్లో ఆ వైజాగ్లో ఉన్న క్యాంపసెస్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్, హైదరాబాద్లో ఉన్న క్యాంపస్ అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాబట్టి మీ డిగ్రీస్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ సార్ ఎలా ఉంటాయి? డెఫినెట్గా అండి. ఇప్పుడు లాస్ట్ మండే అంటే ఇవాళ టుడే ఇస్ ఫ్రైడే, మొన్న మండే న్యూజిలాండ్ నుంచి 4 హోటల్స్ నుంచి హెచ్ఆర్లు వచ్చారండి. 4 హోటల్స్ నుంచి ఆల్మోస్ట్ 40+ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఎవ్రీ మంత్ ఒక ఇంటర్నేషనల్ హోటల్ చైన్ వస్తుంది అనమాట. ఒక 4 to 5 గ్రూప్ ఆఫ్ హోటల్స్ కలిసి వస్తారు. ఎవ్రీ మంత్ మేము 40 to 50 స్టూడెంట్స్ని మేము ఇంటర్నేషనల్ లెవెల్లో మేము ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యావరేజ్ మీద సంవత్సరానికి వచ్చే వాటికి 500 నుంచి 600 మంది.
అంటే మనకు బ్యాచ్ బయటికి వెళ్ళే బ్యాచ్కి మనకి పోల్చుకుంటే 50 to 60% ఆఫ్ ద స్టూడెంట్స్ని మనం ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతున్నాం అనమాట. సో దట్ ఈస్ మెయిన్ రీజన్ సన్ ఇంటర్నేషనల్కి ఇంత పేరు రావడానికి కానీ, సన్ ఇంటర్నేషనల్లో స్టూడెంట్స్ ఇంత ఇంట్రెస్ట్గా జాయిన్ అవటానికి కానీ, విదేశాల్లో ప్లేస్మెంట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. వై? బికాస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద డే మనం ఆ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి స్టూడెంట్కి కావాల్సిన అవేర్నెస్ క్రియేట్ చేసి స్టూడెంట్కి కావాల్సిన క్వాలిటీ స్కిల్స్ డెవలప్ చేస్తుంది జరుగుతుందండి. సో ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలకి 100% ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉందండి. రైట్, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి మంచి సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. నమస్తే.